మూవీలో హీరోయిన్ కి మొగుడు ఉన్నా కూడా ఇంట్లో ఉన్న పని మనిషి గాడితో తనాదని అంటూ ఉంటుంది. అలా చేయమని హస్బెండ్ చెప్తాడు. హస్బెండ్ ఎందుకు చెప్పాడో మూవీలో వచ్చి అదిరిపోయే ట్విస్ట్ మామూలుగా ఉండదు. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఓపెనింగ్ సీన్ లోనే ఇద్దరు అందమైన అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఒక అమ్మాయి పేరు డెల్టా, మన హీరోయిన్ పేరు కోని. ఈ అమ్మాయి ఒక ఆర్మీ ఆఫీసర్ ని ప్రేమిస్తుంది. ఇక తప్పేది లేక వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఈ ఆఫీసర్ పేరు క్లిఫర్డ్. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత కార్యం ఉంటుందిగా, కార్యం స్టార్ట్ చేసి గట్టిగా ఆ నెక్స్ట్ డే అనుకోకుండా హస్బెండ్ ఆర్మీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆర్మీలో జరిగిన యుద్ధం కారణంగా హీరో క్లిఫర్డ్ వీల్ చైర్ కి అంకితం అయిపోయాడు. అంటే హీరోయిన్ ఆలోచనలు పడిపోతుంది. ఇప్పుడు నన్ను సాటిస్ఫై ఎవడు చేస్తాడని చేసేదేలాగా మొగుడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. క్లిఫర్డ్ అలా అయిపోయినప్పటికీ కోని తన హస్బెండ్ ని చాలా ప్రేమిస్తుంది. సరే రాత్రిపూట ఏం చేయకపోతే చేయపోయేలా గాని కనీసం చేతినైనా వేళకైనా పని చెప్పుకోదా అని ఆ చేతిని లాక్కుంటే చాలా నెమ్మదిగా క్లిఫర్డ్ నన్ను హత్తుగా అని చెప్పి పడుకోబెట్టేస్తాడు. అలా హీరోయిన్ క్లిఫర్డ్ ని ఓ ప్రశాంతమైన సెట్ కిందకి తీసుకెళ్తుంది. అక్కడ బాగా ఓపెన్ అయిపోయి మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నా ఆయిల్ డబ్బాలో ఆయిల్ లేకపోయినా సరే నువ్వు ఒకరిని తగులుకో, ఇక వాడితో కలిసి నువ్వు సంసారం చేసేసి పిల్లలు పుట్టేస్తారు. ఫస్ట్ హీరోయిన్ ఆశ్చర్యపోయి ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నావు అది ఇది అని. కానీ లోపల మాత్రం తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. మొగుడే దగ్గర మరి వేరే వాళ్ళని తగులుకోమన్నాడని. కానీ మొగుడి ముందు తెగ నటించేసి నో నా వల్ల కాదనగానే మొగుడు అంటాడు, నువ్వు మంచిదానివి, నువ్వు ఎవరిని తగులుకున్నా సరే వాడిని సాటిస్ఫై చేసేస్తావు, నేను చెప్పింది ఆలోచించి అంటాడు. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరోయిన్ చూసి ఏంటి ఇలా అయిపోయావు, కళ్ళు బయటకు వచ్చేసి ఎంతసేపటికి నీ మొగుడేనా, ఇట్లా కాదు ఓ పని మనిషిని పెడతానని చెప్పి వాళ్ళ ఆయన కూడా గట్టిగా చెప్తుంది. ఇక్కడి నుంచి నీ పనులు చూసుకోవడానికి ఈ పని మనిషి ఉంటుందని చెప్పి హీరోయిన్ ని కొద్దిగా స్వేచ్ఛగా బయట తిరగమని చెప్పి వదిలేస్తారు. అలా హీరోయిన్ తన ఉన్న ప్యాలెస్ నుంచి బయటికి వెళ్లి నీళ్ల సప్పుడు వస్తుందని తొంగి చూస్తే ఆ ఇంట్లో పనుడు మంచి దిట్టమైన బాడీతో స్నానం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన హీరోయిన్ పాపకి అసలు ఇక ఏదో చూసిందంట. ఆడిది లోపల ఆ నీటి ప్రవాహం ఉప్పొంగుతుంది. ఇంకంతే ఏం మాత్రం ఆలస్యం చేయకుండా హీరోయిన్ ఆడ దగ్గరికి వెళ్ళిపోయి వాట్స్ మ్యాటర్ ఎవరు నాన్న నువ్వు అనగానే ఆడి పేరు ఒలివ్ అని చెప్తాడు. ఇంకా హీరోయిన్ తెలిసేది ఏంటంటే తన హస్బెండ్ క్లిఫర్డ్ కోసం పనిచేస్తున్నాడు ఈ క్యాండిడేట్. హీరోయిన్ కూడా ఒలివ్ మీద ప్రత్యేకమైన ఇంటెన్షన్ ఏం లేదు, కేవలం టెమటెమలు తీర్చుకోవడానికే ఈ ఒలివ్ గడ్ ఫ్యామిలీ గురించి అడుగుతుంది. తన ఆవిడ ఓ తెగ గోల చేస్తుందని చెప్పి విడాకులు ఇచ్చేసాడంట. ఇక వీళ్ళిద్దరు మాటల తర్వాత హీరోయిన్ ఇంటికి వస్తుంది. ఇక ఇక్కడ పాప పొడుగుని ఏళ్ళగా పని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఒలివ్ గడిని తలుచుకుంటూ స్వయం సంతృప్తి పొంది నెక్స్ట్ డే చేసుకుంటూ ఒలివ్ గడికి వెళ్ళిపోయింది. ఆడి మాట్లాడుతుంటే పాపకి ఎక్కడో ఏదో తెలియని ఆనందం పడుతుంది. అలా రోజు వీళ్ళు కలుసుకుంటున్నారు. ఇంకిన్ని రోజులు ఈ ఆనందాన్ని ఆపుకోవటం అని చెప్పి ఓ రోజు హీరోయిన్ పాప అడ్వాన్స్ అయిపోయి వెళ్ళి ఒలివ్ గడిని బళ్ళు ఎత్తుకున్నట్టు గోడ కత్తుకుపోయి ఆడికి ఎక్కడ లేని ఊపంతా తెప్పించేసి ఓనర్ గారి పెళ్ళం వద్దు వద్దన్నా సరే ఈ పాప ఆగట్లా, ఎలాగైనా సరే తలుపు గడి పెట్టేయాల్సిందని చెప్పి పెట్టేస్తాడు. ఇక పాపకి ఎక్కడ లేని ఆనందం. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక మంచి సుఖం దొరికిందని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఇంటికి వస్తుంది. ఇక వాడి సుఖానికి ఆనందపడిపోయి అలవాటు పడిపోయి నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాడు రావటం వాడి మీద ఎక్కేయటం, ఈడు కూడా దొరికిందే సందని చెప్పి తన అంటూ ఉంటాడు. ఇక రోజు అదే పని. అదేందో వీళ్ళ కోసం ఆ ఇల్లు మొత్తం అడవిలో ఉన్నట్టుంది. ఏ చెట్లో ఏ పొదల్లో చూసినా ఇల్లేక దూరిపోతూ ఉంటారు. ఇక అలా బాగా సాగుతుంటే హీరోయిన్ ఒక రోజు అర్థం అయిపోతుంది తను ప్రెగ్నెంట్ అయిపోయిందని. ఈ విషయం దాచడానికి హీరోయిన్ తెలివిగా తన అక్కతో కలిసి లండన్ వెళ్ళిపోతున్నాను ఒక పెయింట్ ఎగ్జిబిషన్ అని చెప్తుంది. ఇది వినంగానే మొగుడు క్లిఫర్డ్ బాబు తెగ ఆనందపడిపోతాడు. ఎందుకంటే తను చెప్పిన దానికి హీరోయిన్ ఆలోచించుకొని ఎవరో తగులుకుందాం అని వెళ్ళిపోతుంది అనుకుంటున్నాడు. కానీ ఏం తెలుసు ఖాతా ఓపెన్ చేసేసింది ఇంట్లో పని పడుతున్నాయని మొగుడికి తెలియదు పాపం. హీరోయిన్ తెలివిగా ప్లాన్ వేసింది ఏంటంటే ఆ కడుపు కారణం లండన్ లో ఎవడో చేశాడని చెప్పి తన మొగుడి దగ్గర నిరూపించుకోవడానికి ప్లాన్ వేసింది. ఆ రోజు నైట్ అలీబాబుతో కలిసి నేను కొద్ది రోజులు వేరే ఊరు వెళ్తున్నాను, మన తీపి గుర్తులకు జ్ఞాపకార్థంగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను చెప్పి హీరోయిన్ మాస్టర్ ప్లాన్ మనోడికి ఓపెన్ గా చెప్తుంది. లండన్ వెళ్తుంది. మా ఆయన పత్యాపురం ఒకటి చేయమన్నాడు. ఆ లండన్ లో ఎవడో గొప్ప వ్యక్తితో గబగబలు అడిచేసుకుని దాని కారణం గడుపు వచ్చేసింది నాకు అని చెప్తాను మా ఆయనకి. దీంతో నీకు ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పి ఆలివ్ చెప్తుంది. ఇది వినంగానే ఆలివ్ గాడికి ఎక్కడని కోపం వస్తుంది. కేవలం నువ్వు నీ అర్థం నీ ఆనందం కోసం నా దగ్గరికి వచ్చావు, నీ పిల్లల కోసం నా దగ్గరికి వచ్చి ఉంటే అదే చేసి ఉండేవాడు కదా, నీతో ఇక లోతు ప్రేమకు మునిగిపోయాడు కాదు కదా, అసలు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను వాడుకు దబ్బావని గిట్టిగిట్టి కాకలేయటంతో హీరోయిన్ కి ఎక్కడో గాలి షటప్ పెదవా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ హీరోయిన్ చేసిన తప్పు ఏంటంటే తన డైరీని అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ డే క్లిఫర్డ్ ను తీసుకుని అలా షికారు కోసం హీరోయిన్ లాన్ లో పడి తిరుగుతుంటే అక్కడ క్లిఫర్డ్ నడిపే బండి ఇరుక్కుపోతుంది. దాంతో పక్కనే ఆలివ్ ని గట్టిగట్టిగా కేకలేసి పిలిచి తొయ్యి అనగానే ఉంటే తన మాటలు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆ చిరాకులో మొగుడికి హెల్ప్ చేయడానికి ఇక ఈ మాట్లాడలేదని చెప్పి మొగుడు వల్ల ఇదంతా వచ్చిందని చెప్పి వాడి మీద చిరాకు పడుతూ ఆడి బండిని దోసేసిద్ది. రాత్రి మళ్ళీ హీరోయిన్ ఏకాంతంగా మాట్లాడటానికి ఒలివ్ బాబు దగ్గరికి వెళ్ళిద్ది. నేనేమి పిల్లల కోసం నీ దగ్గరకు రాలేదు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి రోజు నీ దగ్గరకు వస్తాను, నీ ప్రేమ కోసం క్లిఫర్డ్ కి విడాకులు కూడా ఇచ్చేస్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఉన్నటువంటి వర్షం పడుతూ ఉండటంతో హీరోయిన్ చిలిపి కోరిక బట్టలు లేకుండా వర్షంలో స్నానం చేయడానికి మొత్తం ఇప్పేసి బయట డాన్స్ చేస్తూ ఉంటే పాపను ఎంకరేజ్ చేయడానికి ఆలివ్ గడు కూడా ఏమీ లేకుండా ఇద్దరు కలిసి రైన్ డాన్స్ వితౌట్
క్లోజ్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ క్లిఫర్డ్ ఏమో రోజు తన బళ్ళం లేట్ గా వస్తుంది, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నాడుగా, పాప ఎక్కడికి వెళ్తుందో సీక్రెట్ గా కనిపెట్టి రమ్మ అని చెప్పి పంపిస్తాడు. ఈ పని మనిషి అడుగులు ఎత్తుక్కుంటూ వస్తే వీళ్ళిద్దరు మంచి ఊపులో ఉంటారు. ఇది చూసేస్తుంది, నీ మొగుడు కేకలేస్తున్నాడు పదా అని చెప్పి హీరోయిన్ లాక్కొస్తుంది ఇంటికి. మొగుడు పెద్ద కేకలేయంగానే అంతే ఊపుతో హీరోయిన్ కూడా కేకలేసి నెక్స్ట్ డే తన అక్కకి మనసులో ఉన్న మాట చెప్తుంది. నేను మన ఇంటి పనోడితో గబగబలాడి చేశాను, వాడు అసలు మామూలు కోపం నన్ను, వాడు లేని నేను ఉండలేనగానే అక్కకి ఎక్కలేని కోపం వస్తుంది, పోయి ఇంట్లో పనోడితో తగులుకుంటావు నువ్వు అని. అయితే హీరోయిన్ కేకలేసి ఒకసారి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ గలు, నీలో ఉన్న అనుమానాలన్నీ దూరం అయిపోతాయని అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఆలిగడ్ కొంపకెళ్తారు. ఇక్కడ అక్క చాలా సేఫ్ గా ఈ ఆలిగడ్కి ఏమకూడదని మీ ఇద్దరు ప్రేమ ఈ గెస్ట్ హౌస్ లో నుంచి బయటికి రాకూడదు, ఇక్కడే సమాధి అయిపోవాలంటుంది. ఇది గనక ఆ నోట ఈ నోట బడి క్లిఫర్ గాడికి తెలిసిందంటే నేను పని నుంచి తీసి పడుతాడు, నువ్వు పోతావు, నీ ఉద్యోగం పోయి ఇక తర్వాత హీరోయిన్ ఏం పెట్టి పోషిస్తావు, కేవలం నువ్వు బ్యాటింగ్ కోసం పనికి వస్తావు నానా, పెళ్ళాన్ని పోషించడానికి కాదు, నీ దగ్గర డబ్బులు కూడా లేవు, మేము పనిస్తే మా పనిలో బతుకుతున్నావు, నువ్వు ఉండటానికి ఇల్లు కూడా లేదు, ఇది కూడా మేము ఫ్రీగా ఇచ్చామని చెప్పి చాలా డబ్బు గర్వంతో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇది విన్న హీరో కూడా నిజమే కదా, నా జీవితం ఇంతే, నా కోసం పాపం డబ్బున్న అమ్మాయిని నా దరిద్రాన్ని ఎందుకు అతీర్చడం, వద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే హీరోయిన్ మాత్రం లేదు నువ్వు కావాల్సిందే, నీతో దెబ్బేసుకోవాల్సిందే అని, కమాన్ ఒక్కసారి ఆ పక్కన ఉన్న నిప్పుని నీలో కూడా రగిలించు, కమాన్ స్టార్ట్ ఇంజిన్ అని చెప్పి ఇంజిన్ హీట్ ఎక్కేదాకా దండాలు ఆడిస్తారు. ఇక అక్కడి నుంచి హీరోయిన్ తన అక్కతో పాటు వెళ్ళిపోతుంది. ఇక ఆలివ్ ఇంటికి తన ఫ్రెండ్ ఒకటి వస్తాడు. అక్కడ ఆలివ్ ఉండడు ఆ రోజు. అయితే అక్కడ హీరోయిన్ వదిలేసి వెళ్ళిన డైరీ ఉంది కదా, అది కింద పడిపోయి ఉంటుంది. దాంట్లో ఈ ఆలివ్ గాడితో తనకున్న రిలేషన్ గురించి ఎక్కడెక్కడ ఏ సెట్టులో ఏ పొదల్లో ఏమేం చేశారో ఎన్ని దెబ్బలు వేసుకున్నారో పూర్తిగా రాసి ఉంటుంది. అంతేకాదు హీరోయిన్ నాప్కిన్ కూడా అక్కడ తగులుతుందో ఈ ఈడు మనుషులకి పక్కనోడు సుఖం ఉంటే ఇష్టం ఉండదుగా, ఊరు మొత్తం టాంటాన్ చేసి చెప్తాడు, మన ఓనర్ భార్య ఎల్లెళ్ళి ఇంటి పనోడితో గబగబలు ఆడిస్తుందని. ఇంకేముంది అనుకున్నదే జరిగింది. ఆ నోట ఈ నోట బాకి వెళ్ళి ఆ క్లిఫర్డ్ చెవులో పడింది. వెంటనే ఆలివ్ గాడిని పిలిపించి, ఏం నానా ఏంటి ఇంట్లో పిలిపించుకుంటున్నావు అంట, ఏం వ్యవహారం అంటే హీరో గడ ఏం మాట్లాడు, సర్లే తట్టా పుట్ట సర్దుకొని అసలు జీవితంలో నీ మొహం నాకు చూపియదు పోరా అని చెప్పి పంపించేస్తాడు. ఇదే విషయం ఇంట్లో పనిచేస్తున్న ఆ పని మనిషి కూడా తెలుస్తుంది. వెంటనే హీరోయిన్ పాప ఫోన్ చేసి చెప్తుంది. ఆగమేఘాల్లో హీరోయిన్ పాప ఇక్కడికి వచ్చేస్తుంది. లాస్ట్ టైం ఆలివ్ గాడిని కలుద్దామని ఆడి దగ్గరికి వెళ్తే ఇద్దరం కలిసి లేచిపోదాం, ఈ సమాజం మన ప్రేమను అర్థం చేసుకోలేదు, కమా నన్ను తీసుకెళ్ళిపో అంటే హీరో గాడేమో ఎక్కడ తీసుకెళ్ళి నేను బతకడానికి కొంపలేదు, నిన్ను తీసుకెళ్లి యాడ్ ఉంచునని చెప్పి నేను బాగా డబ్బులు సంపాదించుకుని నీ దగ్గరికి వస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి అఫీషియల్ లేచిపోదాం అని చెప్పి పాపకు నచ్చ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక బాగా బాధతో హీరోయిన్ తన హస్బెండ్ క్లిఫర్డ్ దగ్గరికి వచ్చి, ప్రశాంతంగా ఉన్న నన్ను కిలికింది ఎవడు, నువ్వు ఎవడో ఒకటి తగులుకోమని చెప్పావు, నువ్వు చెప్పిందే చేశాను, కడుపులో బేబీ కూడా పడింది, ఇంకేందిరా నీ బాధ అంటే నేనే చెప్పాను, కానీ నీకేం చెప్పాను, బాగా డబ్బునోడని తగులుకోమని చెప్పాను, నువ్వేం చేసావు, ఇంట్లో పనులు తగులుకున్నావు, ఇప్పుడు ఇది ఊరు మొత్తం తెలిసి స్టాంటామ్ అయిపోయింది, ఆ పుట్టే పనోడు బిడ్డ నాకు వద్దు అంటాడు. ఇక పిచ్చ కోపం వచ్చిన హీరోయిన్ కమాన్ డైవర్స్ అంటుంది. ఇది విన్న క్లిఫర్డ్ బాబు తెగ ఏడుస్తూ ఉంటాడు. ఏడిసే మగడు నమ్మకూడదని హీరోయిన్ వెనక కూడా తిరిగి చూడకుండా తన ప్రేమించిన పనివాడి కోసం ఊర్లు ఎత్తుకుంటూ వెళ్ళిపోతుంది. వాడు దొరకడు. సరే తన అక్కతో పాటు అందరూ అయితే హీరోయిన్ ఇలా పనోడితో తగులుకుందని చెప్పి ఆ లండన్ లో ఉన్న రిచ్ మెంబర్స్ అందరికి తెలిసిపోతుంది. వాళ్ళందరూ హీరోయిన్ వింతగా చూస్తూ ఉంటారు. ఇక హీరోయిన్ పడుతున్న బాధను చూసి తనక్క ఓ లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ లో ఆలివ్ బాబు కమాన్ వచ్చేసి పెద్ద విశాలమైన ప్లేస్ లో ఉంటున్నాను, ఇక్కడ దున్నితే ఆపేవాడు అడ్డుపడేవాడు ఎవడు లేడు, కమాన్ అనగానే ఈ మాత్రం ఆలస్యం చేయకుండా హీరోయిన్ వెళ్ళిపోయి ఆలివ్ బాబుతో గబగబలు ఆడిచ్చేసుకుంటుంది. అలా హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది.